అంటే ప్లాట్లా కట్టిస్తారా? ప్లాట్లు వాళ్ళు కట్టిస్తారు. కొంతమందికి ఏంటంటే నా స్టైల్ కొంచెం కట్టాలనుకుంటారు, ఒక్కొక్క స్టైల్ ఉంటుంది కదా, ఇంకా కట్టాలనుకుంటున్నారు వాళ్ళు కట్టుకుంటారు. ఎంతమంది కప్పులు మొత్తం గ్రూప్ కలిపి ఒక 10,000 మంది. 10,000 మంది. అగ్రి దాంట్లో ఉంటారు 100 మంది. 100 మంది. 40-45 ఎకరాలు. 80 అటు ఒక సో అటు ఉన్నాయి ఇంకా పండ్ల తోటలు. ఇక పండ్ల తోటలు అంతా. సో మనం ఇప్పటి వరకు అల్లనేరేడు, జాక్ ఫ్రూట్, ఫిక్స్, మామిడి, జామ కవర్ చేయాలి. బేరు ఉన్నది, బేరు ఆపిల్ బేరు ఉన్నది. కూరగాయల తోటలు ఎట్లా? అది స్టార్టింగ్ లో ఉంది మనకి. అక్కడ మధ్యలో ఒక రాజు చెట్టు ఉంది కదా, అక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట. లెఫ్ట్ లో వెళ్తే మనకు కనిపిస్తుంది. అంటే ఒక్కొక్క డివిజన్ ఒక్కొక్క దగ్గర. ఇప్పుడు వారం లేకపోతే మీటింగ్లు అయితే కదా, ఎంతమంది వస్తారు? అది చెప్పలేము సార్. కొంతమంది సైంటిస్ట్ కూడా వస్తారు ఒక్కొక్క సండే, రాజన్నర్ నుంచి వస్తారు. కొంతమంది అదర్ స్టేట్ నుంచి వస్తారు. కొంతమంది ఏమంటే మన వీడియోస్ చూస్తారు కదా, వాళ్ళు ఇంప్రెస్ అయ్యి వాళ్ళు ఒకసారి చూడాలని చెప్పి వాళ్ళు కూడా వస్తారు అన్నమాట. ఇక దీంతోనే క్లబ్ చేస్తారు. అక్కడనే మెసేజ్. కానీ ప్రతి వారం నడుస్తుంది అది? ప్రతి వారం. ఏ రోజు? ప్రతి వారం సండే పొద్దున 7కి స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా రావాలంటే ఇన్ఫార్మ్ చేసి ఒక రోజు ముందు ఇన్ఫార్మ్ చేసి, సో దాని తగ్గట్టు అరేంజ్మెంట్స్ మేము చేసుకుంటాం అన్నమాట. ఇన్ కేసు వేరే వాళ్ళు వస్తే అప్పుడు ఏమైనా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాల్సిన ఉంటుంది, వాళ్ళకి ఒక 1 అవర్ వెళ్ళిపోతుంది అనమాట. ఆ 1 అవర్ తర్వాత ఏదైతే టైం గ్యాప్ ఉంటుంది సో ఆ టైం అనేది మీకు ఇస్తారు. లేకపోతే ఆ ప్రజెంటేషన్ ఏదైతే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే మీరు కూడా వినొచ్చు అనమాట. ఎవరికి ఫోన్ చేయాలి రావాలంటే పూర్ణ సార్కి ఫోన్ చేయొచ్చు. నేను ఇస్తలే కాంటాక్ట్ పూర్ణ. సో ఫామ్ అంతా ఎక్కువ కోఆర్డినేషన్ పూర్ణనే. అక్కడ వాటర్ మేనేజ్మెంట్ ఉంది, అది కూడా ఒకసారి చూద్దాం. చలో రండి అందరు రండి. సామాన్లు పెట్టింది లాస్ట్ ఇయరే చాలా బాగా పెట్టింది. లాస్ట్ న్యూస్లో ఇప్పుడు మన నంబర్ ఇష్టపడనే మనకి వాళ్ళకి ఉద్యోగం రాదు వాళ్ళైతే ఇప్పుడు వాళ్ళ ఇష్టపడింది లేట్ అయిపోయింది. నాకు ఒక్క 20 నిమిషాలు లేట్ అయిపోయేసరికి వీళ్ళు కార్లో వచ్చేసిండు. ఇక నేను అయ్యో ఎక్కడి నుంచి వస్తాను? మియాపూర్ అంటే నేను బోయినపల్లి ఉండేది. చెట్టు అది స్టార్టింగ్ లో అది కావాలని మా నర్సరీలో కోసం వచ్చుకున్నారు. ఎందుకని
పెట్టాలి 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 అది సెంటిమెంట్ గాలిలో దీని పొప్పడతోటి అస్తమ వాళ్ళకి ఎఫెక్ట్ పడుతుంది లాస్ అస్తమ వాళ్ళకి ఎఫెక్ట్ శ్వాసకోశ ఇబ్బంది ఫాస్ట్ గా పెరుగుతుంది ఫాస్ట్ గా పెరుగుతుంది, అందంగా కనబడుతుంది చెట్టు, అంత ఈజీగా పోతుంది. కానీ కాకపోతే ఎంత ఇష్యూస్ వస్తున్నాయి దాన్ని కటింగ్ దొడ్డు పెడతారు, అది కొత్త కొనలు పెడతారు, అందంగా అనిపించింది. మంచిగా రోడ్డు మధ్యలో పెడితే ఇదే వెరైటీకి పైకి వెళ్ళిపోయేది, బ్రహ్మాండంగా కనపడేది. ఒకవేళ మధ్యలో కట్ చేసినా కూడా ఓకే కొనలు పెడితే వాళ్ళు కొనలు పెడితే చెట్టు పైన వరకు కింద ఏరంత పోతుంది. నీళ్ళు కూడా చాలా దూరం నుంచి తీసుకుంటున్నట్టు ఏరు దూరం పోతుంది. ఇప్పుడు కొంచెం ఇక్కడ తుర్కపల్లి